చూసి అవకాశం కోసం చూసి వాళ్ళు ఇవాళ మొత్తంగా ఉద్యమాన్ని హైజాక్ చేసి వాళ్ళ ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడానికి ఉద్యమంలో మరి నిజాయితీగా పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళను తొక్కినటువంటి ఘటనలు కూడా మనం చూస్తాము. ఈ క్రమంలో మరి వాళ్ళ హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అయితే లాభం నష్టం అంటే మరి కేంద్ర ప్రాంతం అయినాక లాభం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, నష్టాలే ఉంటాయి. ఎందుకంటే తరగతి లేకుండా మొదటి ఏం పని చేయలేదు, ఆర్థిక వనరులు లేకుండా ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందదు. ఇవాళ ఇన్ని రకాలుగా కుట్రలు చేసినటువంటి వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి వనరులను మీద కొలవడానికి మాత్రమే ఈ కుట్రలన్నీ జరిగింది. మరి ఇప్పటికే లిమిటేషన్లో కూడా దోపులాగా తెలంగాణ యూటీ అవుతుంది, లేదు హైదరాబాద్ లేదు తెలంగాణ ఇస్తాము, లేదు ఇస్తాము, ఇట్లా ఆశ్లేషన్లో పెట్టి చివరిలో కూడా ఈ తెలంగాణ హైదరాబాద్లో కలిపి జరిగింది. అయితే మనకి ఆసక్తి చావలేదు. రెండోది ఏంటంటే ఇప్పుడున్నటువంటి దుర్మార్గమైనటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ రాష్ట్రాలను మొత్తం కూడా చిన్న చిన్న రాష్ట్రాలుగా చేసి అసలు ఒక్కొక్కరు సంబంధం లేకుండా మరి ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చి ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీని అధికారంలో ఉండాలి అనేటువంటి ఒక మాస్టర్ ప్లాన్ తోటి ఇవాళ ముందు పెడతా ఉన్నది. ఎవరి అధ్యక్షుడా కూడా వాళ్ళ విందుమాత్రం దాదాపు ఒక 3-4 వేల బ్రాంచెస్ ఈ బీజేపీని తెలంగాణలో అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అయితే మరి మనం